సంవత్సరాలు వాళ్ళు తీసుకొచ్చిన విధానాల వల్ల ఈ దేశము ఈ రాష్ట్రం ప్రపంచంలోనే ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఈరోజు మనం ఎదిగిన అధ్యక్ష. కానీ ఈరోజు మనం ఎదుర్కోబోతున్న సవాళ్ళను, ఈరోజు రాబోతున్న సునామీని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి, నిలబడాలి, ఈ విపత్కర సమయంలో మనం ఏ విధంగా బలమైన శక్తిగా ఎదగాలి అన్న ఆలోచననే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం ద్వారా ఒక విజన్ డాక్యుమెంట్ను, ఒక పాలసీని ఈరోజు ఈ సభలో ప్రవేశపెట్టిన అధ్యక్ష. విజన్ డాక్యుమెంట్ను కనీసం చదవనైనా చదివినరా, చూడనైనా చూసినరా? వీళ్ళ చదివినా చూసినా అవగాహన చేసుకున్నా అభినందించడానికి మీకు మనసు రాలేదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఇక్కడ రాజకీయాలకు తావు లేదు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా రాజకీయాలు మాట్లాడుకోవడానికి రేపటి నుంచి సభ ఇంకా జరుగుతుంది అధ్యక్ష. 15 రోజులు విజ్ఞత ప్రదర్శించాలి, విజ్ఞతతో వ్యవహరించాలి. ఆ విజ్ఞత తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ఉపయోగపడాలి. ఈ దేశానికి ఆదర్శంగా నిలబడే విధంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం మన మీద ఉన్నది అధ్యక్ష. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నవాళ్ళు, ఓ 10 ఏళ్ళు ఉద్యమం చేసినామని చెప్పుకునే వాళ్ళు వ్యవహరించే తీరు, మాట్లాడే పద్ధతి ఇది సరైనదేనా? తమరొకసారి ఆలోచన చేయమని అందరికీ సూచన చేయండి అధ్యక్ష. ఈరోజు మనం ఆలోచన చేయకుండా, మనం నిర్ణయాలు చేయకుండా, రాబోయే సునామీని ఎదుర్కోవడానికి ప్రణాళికలు చేసుకోకపోతే, గత చరిత్రలో ఉన్న అనుభవాలను మనం బేరీజు వేసుకొని భవిష్యత్ ప్రణాళికలకు మనం ప్రణాళికలు సిద్ధం చేసుకోకపోతే ఈ జాతి, ఈ దేశం మనల్ని క్షమిస్తుందా? ఒకసారి ఆలోచన చేయమని చెప్పి ప్రతిపక్ష పార్టీకి నేను సూచన చేస్తున్నా అధ్యక్ష. అందుకే ఈరోజు వికసిత్ భారత్ 2047 ప్రధానమంత్రి గారు దేశం కోసం ప్రణాళికలు చేస్తే తెలంగాణ రైజింగ్ 2047 క్యూర్, ప్యూర్ అండ్ రేర్ పాలసీలతోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక విజన్ డాక్యుమెంట్ను తీసుకొచ్చింది అధ్యక్ష. ఈ విజన్ డాక్యుమెంట్ మన రాష్ట్రానికి ఒక్క గొప్ప భవిష్యత్తును అందించడమే కాదు, 2034కి $1 ట్రిలియన్ ఎకానమీ, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ చెయ్యాలని మనం ఒక పాలసీ డాక్యుమెంట్ తీసుకున్నాం అధ్యక్ష. ఈరోజు నవశకానికి ఒక నూతన విధానాన్ని మనం తీసుకొచ్చినప్పుడు దీన్ని ఆహ్వానించి మీకున్న అనుభవంతో ఈరోజు సూచనలు చేసినుంటే తప్పకుండా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అభినందించుండేటోళ్ళు అధ్యక్ష. మా విజన్ని 2 భాగాలుగా విభజించుకున్నాం అధ్యక్ష. 2034 నాటికి మన లక్ష్యం $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడం. 2047 అంటే దేశ స్వతంత్రం 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది అధ్యక్ష. 15 ఆగస్టు 1947 దేశానికి స్వతంత్రం వస్తే 15 ఆగస్టు 2047 నాటికి 100 సంవత్సరాలు ఈ దేశం స్వతంత్ర ఉత్సవాలను జరుపుకోబోతున్నాం అధ్యక్ష. ఆనాటి కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఈనాడు గవర్నర్ గారు తన ఆలోచనని, తన విజ్డమ్ని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనని సభా ముందు, సభ్యుల ముందు, శాసనమండలి సభ్యుల ముందు, శాసనసభ్యుల ముందు ప్రవేశపెట్టినప్పుడు సంపూర్ణంగా మనందరం ఏకగ్రీవంగా ఈ విషయంలో ఏకమై సమర్థించుంటే దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలబడి ఉండేది. ప్రతిపక్ష పార్టీ గౌరవం కూడా పెరిగి ఉండేది. కానీ ప్రతి దాంట్లో రాజకీయము, స్వార్థము, అధికారం కోల్పోయినామన్న దుఃఖమే తప్ప ఎక్కడైనా ఒక్క మంచి మాట, మొత్తం ప్రసంగం చూడండి అధ్యక్ష. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా, ఏది ఏమైనా, ఎవరు అడ్డుపడ్డా ముందుకు వెళ్ళాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. అందుకే తెలంగాణ రైజింగ్ 2047లో తెలంగాణ రాష్ట్రాన్ని 3 భాగాలుగా విభజించుకున్నాం అధ్యక్ష. మొదటి భాగం క్యూర్, ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 2073 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్నది అధ్యక్ష. 1,34,00,000 జనాభా ఇక్కడ నివసిస్తున్నారు అధ్యక్ష. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, ఇందులో
ఈనాడు రకరకాల పరిశ్రమలు ఉన్నాయి, రకరకాల సర్వీస్ సెక్టర్స్ ఉన్నాయి, రకరకాల కార్యాలయాలు ఉన్నాయి, రకరకాల కాలుష్యం ఉంది, రకరకాల ప్రణాళికలు ఉన్నాయి, రకరకాల ఆలోచనలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా అవగాహన చేసుకొని అర్థం చేసుకొని ఒక ప్రణాళిక రచించి ఎక్స్పర్ట్స్ నుంచి ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్స్ని, క్లైమేట్ చేంజెస్ను గుర్తించే వాళ్ళని, ఐటీ ఎక్స్పర్ట్స్ని, వీళ్ళతో పాటు నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి పాలసీ డాక్యుమెంట్ చేసే నీతి ఆయోగ్ని, గొప్పగా మనం చెప్పుకునే ఐఎస్బిని, నల్సర్ యూనివర్సిటీని అందరిని కూడా భాగస్వాములను చేసుకొని తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ మనం తయారు చేసుకున్నాం అధ్యక్ష. రాబోయే 20 సంవత్సరాలు ఏ విధంగా ప్రణాళికలు వేయాలి, ఏ విధంగా రాబోయే సంక్షోభాన్ని ఎదుర్కోవాలి, ఏ విధంగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న యువతకు ఒక భరోసా కల్పించాలి, మహిళలను ఆర్థికంగా ఏ విధంగా నిలబెట్టాలి, రైతును రాజును ఏ విధంగా చెయ్యాలనే ప్రణాళికలే క్యూర్, ప్యూర్ అండ్ రేర్ అధ్యక్ష. ఈరోజు క్యూర్కు సంబంధించి కొన్ని అంశాలను మీ ముందు నేను పెట్టదలుచుకున్నా అధ్యక్ష. మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అర్థమైనా అర్థం కానట్టుగా, ఒకవేళ అర్థం కాక మాట్లాడుతుర్రో ఎవరికీ అర్థం కాదు. అందుకే ఈరోజు కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీలో ఈరోజు రెడ్ కేటగిరీ, ఆరెంజ్